దిస్ ఈస్ ద ఫస్ట్ అటెంప్ట్. కాబట్టి మీ ఫస్ట్ అటెంప్టే బెస్ట్ ప్రిపరేషన్తో బెస్ట్ అటెంప్ట్ ఇచ్చి మీ ఫస్ట్ సర్టిఫికేట్, దట్ ఈస్ ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్, మంచి స్కోర్ని పొజెస్ చేసే A+ గ్రేడ్ సర్టిఫికేట్ కనుక మీకు ఇచ్చినట్టయితే ఇది మీకు నెక్స్ట్ లెవెల్స్లో ఒక స్టేజ్ని ఫిక్స్ చేసేస్తుంది ముందే. నెక్స్ట్ ఆ స్టేజ్ నుంచి ఇంకా పైకి వెళ్ళడమే తప్ప అంతకంటే తక్కువ దిగడాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వాళ్ళ షెడ్యూల్, ఎగ్జామ్ టైం టేబుల్ని అయితే రిలీజ్ చేసింది ఫర్ ద ఇయర్ 2024 అండ్ 2025. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫస్ట్ నుంచి 15th దాకా కండక్ట్ చేస్తున్నాం అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 1 day గ్యాప్ ఇచ్చి 17th నుంచి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫర్ ద స్టేట్ సిలబస్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ ఎగ్జామ్స్ మీకు 17th నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే 31st దాకా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నా దీంట్లో ఈ సంవత్సరం మీకు మేజర్ చేంజెస్ కనుక చూసుకున్నట్టయితే వీటిల్లో 2 పేపర్ సిస్టమ్ నుంచి 1 పేపర్ సిస్టమ్కి చేంజ్ చేశారు. కాబట్టి మీకు ప్రతి ఎగ్జామ్ కూడా 100 మార్క్స్ ఉంటుంది. ఓన్లీ సైన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా బాటనీని అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని సపరేట్ చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పేపర్ 50 మార్క్స్కి, బయాలజీ పేపర్ 50 మార్క్స్కి ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా వచ్చేటప్పటికి 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. రెండోది లాంగ్వేజ్ తీసుకున్నట్టయితే దానిలో తెలుగు కాంపోజిట్ కోర్స్ ఉన్న వాళ్ళకి 70 మార్క్స్ గాను తెలుగు ప్లస్ 30 మార్క్స్ సాంస్క్రిట్, ఈ పేపర్ సపరేట్గా ఉంటుంది. అదర్ దాన్ దట్ రిమైనింగ్ ఇవన్నీ కూడా మీకు 100 మార్క్స్ గాను ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేటప్పటికల్లా మీకు ఈ ఎగ్జామ్ 3 hours 15 minutes పాటు ఉంటుంది. యాక్చువల్లీ మీకు 15 minutes పేపర్ అనాలిసిస్కి ఇచ్చారు. దట్ ఈజ్ ఇనీషియల్లీ పేపర్ని అనలైజ్ చేసుకుని ఏ క్వశ్చన్ రాయాలి, ఏది రాయకూడదు, ఏది ప్రాపర్లీ వచ్చు, ఇది చూసుకోవడానికి. నెక్స్ట్ ఎగ్జాక్ట్ 3 hours టైం వచ్చేటప్పటికల్లా మీకు ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. ఓకేనా? రెండో మేజర్ చేంజ్ చూసుకునేటప్పటికి లాస్ట్ ఇయర్ దాకా మీరు పేపర్ చూసుకున్నట్టయితే మీకు ఎగ్జామ్ టు ఎగ్జామ్ హాలిడే ఉండేది కాదు, కంటిన్యూస్లీ ఎగ్జామ్స్ ఉండేవి. కానీ ఈ సంవత్సరం నుంచి మీకు జస్ట్ లైక్ ద సిబిఎస్ఈ సిస్టమ్ లాగానే ఎగ్జామ్కి మధ్యలో 1 day గ్యాప్ ఇచ్చారు. కాబట్టి మీకు ఎగ్జామ్ టు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి, దట్ ఈస్ ఎవ్రీడే ఎగ్జామ్ మీరు మార్నింగ్ రాస్తారు కాబట్టి ఆ రోజు హాఫ్ డే ప్లస్ నెక్స్ట్ రోజు మీకు ప్రిపరేషన్ డే, దట్ ఈస్ ఎవ్రీ ఎగ్జామ్కి మీకు 1.5 day ప్రిపరేషన్కి షెడ్యూల్ మిగులుతుంది. కాబట్టి మీరు ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ప్రాపర్లీ సిలబస్ మొత్తం రివిజన్ చేసుకుని మంచి మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈ మేజర్ చేంజెస్ని గుర్తుపెట్టుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ని, దట్ ఈస్ ప్రిపరేషన్ షెడ్యూల్స్ని, ప్లానింగ్స్ని ముందే చేసుకోండి. సో దట్ బెస్ట్ రిజల్ట్స్ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నా ఓవరాల్గా టైం టేబుల్ నుంచి కనుక వచ్చినట్టయితే 17th దట్ ఈస్ మండే వచ్చేటప్పటికల్లా మీకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. దట్ ఈస్ తెలుగు ఆర్ కాంపోజిట్ కోర్స్ వాళ్ళకి. రెండోది మధ్యలో 18th హాలిడే, 19th తీసుకుంటే మీకు సెకండ్ లాంగ్వేజ్, దట్ ఈస్ నథింగ్ బట్ హిందీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 1 day హాలిడే, 20th హాలిడే, 21st ఫ్రైడే వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ఎగ్జామ్. ఇవన్నీ కూడా మీకు 100 మార్క్స్ పేపర్స్ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ కూడా మీకు మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:45 దాకా, దట్ ఈస్ నథింగ్ బట్ 9:30 to 12:30 3 hours ప్లస్ 15 minutes మీకు పేపర్ అనాలిసిస్ ఎక్స్ట్రాగా ఇస్తారు. కాబట్టి ప్రతి ఎగ్జామ్కి మీకు 3 hours 15 minutes టైం వస్తుంది. ఓకేనా? నౌ ద మెయిన్ సబ్జెక్ట్స్ దగ్గరికి వచ్చినట్టయితే 21st ఫ్రైడే మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 22nd 23rd 2 days, దట్ ఈస్ నథింగ్ బట్ మధ్యలో సాటర్డే సండే 2 days హాలిడేస్ వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిషియల్ పాయింట్. దట్ ఈస్ మీరు రివిజన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని కంప్లీట్ చేసుకోవడానికి 2.5 days ఈ సంవత్సరం ప్రిపరేషన్కి వచ్చింది. అంటే మీరు మ్యాథ్స్ని కనుక ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేసి ప్రతి సబ్జెక్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా, దట్ ఈస్ స్టార్టింగ్ విత్ ద ఆబ్జెక్టివ్ 1 marks క్వశ్చన్ నుంచి తీసుకున్నట్టయితే 8 marks క్వశ్చన్ దాకా ప్రాపర్ అనాలిసిస్తో కనుక మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈ సంవత్సరం మీకు అన్ని వైపుల నుంచి కూడా బెటర్ ప్రిపరేషన్కి అండ్ సైమల్టేనియస్లీ బెస్ట్ ఎగ్జిక్యూషన్కి టైంని ప్రాపర్లీ అలాట్ చేశారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ ముందు నుంచే ప్రాపర్లీ డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్ అయిపోగానే ఆటోమేటికల్లీ మీకు సైన్స్ వస్తుంది. సైన్స్ పేపర్ని డిస్ట్రిబ్యూట్ చేశారని చెప్పాను. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి 50 marks పేపర్ ఉంటుంది. బయాలజీ పేపర్ వచ్చేటప్పటికల్లా ఇది కూడా మీకు 50 marks ఉంటుంది. నెక్స్ట్ 24th అయిపోయిన తర్వాత 25th ప్రిపరేషన్ హాలిడే, 26th విల్ బి ద ఎగ్జామ్.
27 విల్ బి ద ప్రిపరేషన్ హాలిడే, 28 విల్ బి ద బయాలజీ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా వొకేషనల్ కోర్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఇచ్చారు కాబట్టి 20th అయిపోతే మీకు డైరెక్ట్లీ మళ్ళీ 31st, దట్ ఈస్ 29, 30 2 days హాలిడేస్ వస్తుంది. కాబట్టి సోషల్ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి సఫిషియెంట్లీ 2.5 days టైం దొరికింది. ఎందుకంటే సోషల్ లెందీ సిలబస్. ఓకేనా, ఓవరాల్గా మీకు దీంట్లో 4 పార్ట్స్ ఉంటాయి. జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ 4 కవర్ చేయాలి. ఈ 4టిని కవర్ చేయాలంటే మీకు ఒక్కో దానిలో 5 చాప్టర్స్ వేసుకున్న టోటల్లీ మీకు 20 చాప్టర్స్ ఉన్నాయి. కవర్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు సోషల్కి కూడా సఫిషియెంట్లీ టైం ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని ప్రాపర్లీ షెడ్యూల్ చేసుకోండి. ఓకేనా, సో ఇలా ఈ సంవత్సరం స్టేట్ బోర్డులో 10th క్లాస్ రాస్తున్న స్టూడెంట్స్కి గాను షెడ్యూల్స్ని అలాట్ చేశారు. కొన్ని ఎగ్జామ్స్కి 1 day గ్యాప్ వచ్చింది. అండ్ మేజర్గా మ్యాథ్స్ ఎగ్జామ్ అండ్ సోషల్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికల్లా 2 days గ్యాప్ వచ్చింది. అండ్ ఎగ్జామ్ రాసిన రోజు ½ day గ్యాప్ వస్తుంది. అంటే వీటిల్ని మీరు 2.5 daysలో ప్రాపర్లీ ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక మీ ఎగ్జామ్లో ఎగ్జిక్యూషన్ మంచిగా చేసి, అండ్ ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పటికల్లా ఇది ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్. అంటే మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టంలో ఎగ్జిట్ అయ్యేటప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్. కాబట్టి మీ ఫస్ట్ అటెంప్టే బెస్ట్ ప్రిపరేషన్తో బెస్ట్ అటెంప్ట్ ఇచ్చి మీ ఫస్ట్ సర్టిఫికేట్, దట్ ఈస్ ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ మంచి స్కోర్ని పొజెస్ చేసే A+ గ్రేడ్ సర్టిఫికేట్ కనుక మీకు ఇచ్చినట్టయితే ఇది మీకు నెక్స్ట్ లెవెల్స్లో ఒక స్టేజ్ని ఫిక్స్ చేసేస్తుంది ముందే. నెక్స్ట్ ఆ స్టేజ్ నుంచి ఇంకా పైకి వెళ్ళడమే తప్ప అంతకంటే తక్కువ దిగడాలు ఉండవు. కాబట్టి మీ ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ని ప్రాపర్లీ కొనసాగించండి. ఓకేనా, దీనికి గాను నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటయ్యా అంటే, ఆల్రెడీ మనం ప్రజెంట్ డిసెంబర్లో ఉన్నాం కాబట్టి మీరు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ కూడా 15 days వచ్చింది. సో ఈ 3.5 months కనుక ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేసుకున్నట్టయితే మీ ప్రిపరేషన్ని అట్లీస్ట్ 3 times రివిజన్ కంప్లీట్లీ అయ్యేలా ప్లాన్ చేసుకున్నట్టయితే మీ ఎగ్జిక్యూషన్ కూడా బాగుంటుంది అండ్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అండ్ టోటల్లీ 600కి గాను అట్లీస్ట్ 550 అబోవ్ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకేనా, నా ఇక్కడ నాదో చిన్న సజెషను, మీరు ఈ ప్రిపరేషన్ని కొనసాగించడానికి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ని కనుక చూస్తున్నట్టయితే లాస్ట్ 17 years నుంచి ప్రతి సంవత్సరం బెస్ట్ రిజల్ట్స్తో 10th క్లాస్ స్టూడెంట్స్ని ప్రిపేర్ చేపిస్తుంది మన అకాడమీ, దట్ ఈస్ రామానుజన్ అకాడమీ, లొకేటెడ్ ఇన్ పోరంగి. మీరు రామానుజన్ అకాడమీ పోరంగిని కనుక సెర్చ్ చేసినట్టయితే ఇమీడియట్లీ మీకు దాని లొకేషన్, లాస్ట్ 17 years నుంచి దానికి ఉన్న క్రైటీరియాస్, క్రెడెన్షియల్స్ ఇవన్నీ చూపిస్తుంది. కాబట్టి మీకు ఆల్రెడీ ప్రిపరేషన్ షెడ్యూల్స్ November 1st నుంచి స్టార్ట్ అయిపోయినాయి అకాడమీలో. ఇన్ కేస్ ఒక అకాడమీ ద్వారా మీ కోచింగ్ని కొనసాగించాలి అనుకుంటే కనుక తప్పకుండా కన్సల్ట్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేటప్పటికల్లా జనరల్లీ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్ అండ్ ఫుల్ డే క్లాసెస్ ఈ 2 పద్ధతుల్లోనూ మీ ప్రిపరేషన్ని కొనసాగించడం జరుగుతుంది. నౌ అకార్డింగ్లీ మీ ప్రిపరేషన్ ఎవ్రీ డౌట్ని క్లారిఫై చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్ పేపర్ అనాలిసిస్, ప్రజెంట్ రాబోయే ఎగ్జామినేషన్స్కి గెస్ట్ పేపర్ ప్రిపరేషన్ సిస్టమ్, స్టడీ మెటీరియల్స్ ఈ పద్ధతిలో మీకు మన అకాడమీలో కోచింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, నౌ అగైన్ షెడ్యూల్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక 17వ తేదీ నుంచి మీకు 31st దాకా షెడ్యూల్ని అయితే అలాట్ చేయడం జరిగింది. కాబట్టి షెడ్యూల్ని ప్రాపర్లీ దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ని డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ 15 రోజులతో కలిపి అట్లీస్ట్ 3 times పర్ఫెక్ట్ రివిజన్ అండ్ లాస్ట్లో బోర్డ్ ఎగ్జామ్స్కి ముందు ఒక పర్ఫెక్షన్ రివిజన్, ఇవి కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే బెటర్ స్కోర్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. రెండోది 10th క్లాస్ స్టూడెంట్స్ మెయిన్లీ మీ రైటింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి మీరు ఇనీషియల్లీ ఇంప్రెషన్ ఇచ్చేటప్పుడు బోర్డ్ పేపర్లో నువ్వు సబ్జెక్ట్ ఏం రాసావో ఎగ్జామినర్, దట్ ఈస్ నీ పేపర్ని ఇవాల్యుయేట్ చేసే ఇవాల్యుయేటర్ అబ్జర్వ్ చేయాలి, నీ సబ్జెక్ట్ ఉందా లేదా చూడాలి అంటే ముందు తనకి నువ్వు రాసిన కంటెంట్ని చదివే ఇంట్రెస్ట్ రావాలి. ఓకేనా, ఇంట్రెస్ట్ రావాలి అంటే ఫస్ట్ నీ రైటింగ్ బాగుండాలి. ఓకేనా, రేపు పొద్దున నీకు మంచి మార్క్స్ రావడానికి డిఫరెంట్ క్రైటీరియాస్ దీనిలో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. దానిలో వన్ ఆఫ్ ద క్రైటీరియా వచ్చేటప్పటికల్లా రైటింగ్ ఆల్సో. కాబట్టి ఇక నుంచి రైటింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నీ రైటింగ్ నీకు మాత్రమే మంచిగా కనబడితే చాలు. ఓకేనా, రేపు పొద్దున ఎగ్జామినర్, దట్ ఈస్ వాల్యుయేషన్ చేసేవాడికి ప్రాపర్లీ కనబడాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని
సబ్జెక్ట్తో పాటు రైటింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. రెండోది, నేర్చుకునేటప్పుడు కూడా ఇలాబరేట్ చేయడం, కంప్రెస్ చేయడం ఈ రెండు నేర్చుకోండి. సపోజ్ మీకు సేమ్ క్వశ్చన్ 2 మార్క్స్ అడగొచ్చు, 5 మార్క్స్ అడగొచ్చు. రాసే కంటెంట్ కూడా 5 మార్క్స్ అయితే కనుక ఇలాబరేటెడ్లీ రాయాల్సి వస్తుంది, 2 మార్క్స్ అయితే కనుక దాన్ని కంప్రెస్ చేసి రాయాల్సి వస్తుంది. అంతే తప్ప రెండింటికి ఒకే దానిలో రాస్తే తక్కువ కంటెంట్ రాస్తే 5 మార్క్స్ పోతాయి, ఎక్కువ కంటెంట్ రాస్తే 2 మార్క్స్లో వేస్ట్ అయిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు అడిగిన క్వశ్చన్ యొక్క వెయిటేజ్ని బట్టి దాని ఆన్సర్ని రిప్రజెంట్ చేయడం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీనికి నేను చిన్న సలహా ఇస్తా, ఓకేనా? ఇక్కడ రేపు పొద్దున మీ పేపర్ ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు మీరు రాసే ఎవ్రీ పాయింట్కి ½ మార్క్ అలాట్ చేస్తారు, ఓకేనా? దాన్ని బట్టి మీ వెయిటేజ్ అండ్ ½ మార్క్ ఈ సిస్టమ్తో కనుక మీరు నేర్చుకున్నట్టయితే ఈజీలీ అయిపోతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు 8 మార్క్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు, ఓకేనా? 8ని హాఫ్లతో కనుక రాసుకున్నారంటే అట్లీస్ట్ దానికి 16 పాయింట్స్ రాయాలి. 16 ఇంటూ హాఫ్ చేసుకుంటే టోటల్లీ 8 మార్క్స్ వస్తుంది. వేరాస్ 5 మార్క్స్ చూసుకున్నారనుకోండి, అట్లీస్ట్ మీరు 10 పాయింట్స్ రాయాలి. 10 హాఫ్ చేసుకుంటే 5 మార్క్స్ వస్తాయి. ఇలా ఎవ్రీ పాయింట్ క్యారీస్ ½ మార్క్ అనే సిస్టంలో మీ ప్రిపరేషన్ని కొనసాగించినట్టయితే మంచి మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా? నా దీనికి అకాడమికల్లీ కనుక మీకు సపోర్ట్ కావాలి అంటే రామానుజన్ అకాడమీ మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. అండ్ 10th క్లాస్ వైజ్ మీ ప్రిపరేషన్ టిప్స్, ఏ చాప్టర్ నుంచి ఏ మెయిన్ కాన్సెప్ట్స్ కవర్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క అనాలిసిస్, నెక్స్ట్ ఈ సంవత్సరం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క డిస్కషన్స్, ఇవన్నీ కూడా చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. దట్ ఈస్ కాసిం సార్ అకాడమీ తెలుగు. కాబట్టి వీటన్నిటినీ కూడా రిఫర్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని కొనసాగించినట్టయితే ఎగ్జామ్స్లో 550 దాటించడం పెద్ద కష్టం అయితే కాదు, ఓకేనా? కాబట్టి అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్తో పాటు ఎగ్జిక్యూషన్ కూడా ఇంపార్టెంట్. అండ్ అకార్డింగ్లీ మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఎగ్జామ్స్లో మంచి స్కోర్ని గెయిన్ చేసుకుంటారు. అండ్ మీ ఫస్ట్ సర్టిఫికేట్ విల్ బి ద ఇంప్రెసివ్ సర్టిఫికేట్ అవుతుంది. క్లియరా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.